హలో హలో కస్టమర్స్, వెల్కమ్ టు శామ్ ప్రాపర్టీస్. మన బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2 కనెక్టివిటీ రోడ్ ఇది. సో ఇలా వెళ్తే మనకు బంజారాహిల్స్ పిఎస్ వస్తుంది. సో ఇలా వెళ్తే ఏమో మనకు రోడ్ నెంబర్ 14 కనెక్టివిటీ ఉంటుందండి. సో ఈ రోడ్డుకే మనకు పద్మజ రెసిడెన్సీ అని ఒక అపార్ట్మెంట్లో ఒక 4 బిహెచ్కే ఫ్లాట్ రీసేల్కి వచ్చింది. చుట్టుపక్కల చూస్తే మొత్తం కమర్షియల్ ఏరియా అండ్ రెసిడెన్షియల్ ఏరియా కాంబినేషన్. సో పెద్ద పెద్ద ఆఫీసెస్, పెద్ద పెద్ద రెసిడెన్షియల్ ఏరియా ఉంది. సో బంజారాహిల్స్ ప్రైమ్ లొకేషన్. మనకు సరౌండింగ్ చూసుకుంటే మనకు కేబిఆర్ పార్క్ పక్కనే ఉంది, ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్, పార్క్ హయాత్ హోటల్. సో బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2, దీని గురించి ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ ఐడియా ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసేదే పద్మజ రెసిడెన్సీ. సో ఒక్కొక్క ఫ్లోర్లో 2 ఫ్లాట్స్, టోటల్ 4 ఫ్లోర్స్ ఉన్నాయి. టోటల్ 8 ఫ్లాట్స్, 8 ఫ్లాట్లు ఉన్నాయి. సో ఇదంతా కమర్షియల్ ఏరియా, పెద్ద పెద్ద ఆఫీసెస్. సో దీంట్లో మనకు ఒక రీసేల్ ఫ్లాట్ వచ్చింది. సో అన్డివైడెడ్ షేర్ వచ్చేసి 121 స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది. సో ఫ్లాట్ ఏరియా వచ్చేసి 2850 స్క్వేర్ ఫీట్ ఉంటుంది. సో లిఫ్ట్ ఉంది, పార్కింగ్. మీరు చూసేది ఇది ఎంట్రన్స్ ఇది. సో టోటల్ 4 బెడ్రూమ్, హాల్, కిచెన్. ఇది ఎంట్రన్స్ ఇది. సో ప్రజెంట్ అయితే ఒక చిన్న ఆఫీస్ ఉంది ఇందులో. సో మనకు మంత్లీ రెంట్ కూడా 75,000 వరకు రెంట్ వస్తుందండి ఇది, ఈ ఫ్లాట్కి. సో చాలా స్పేషియస్గా ఉన్నాయి రూమ్స్ కూడా, బెడ్రూమ్స్, కిచెన్, బాల్కనీస్ చూసుకుంటే కూడా చాలా స్పేషియస్గా 5 ఫీట్ బాల్కనీస్ ఉన్నాయి. ఇది వాష్ ఏరియా ఇది. సో వెంటిలేషన్ కూడా 3 సైడ్ వెంటిలేషన్ అండి, ఈస్ట్, నార్త్ అండ్ వెస్ట్ వెంటిలేషన్. సో బెడ్రూమ్స్ కూడా స్పేషియస్, మాస్టర్ బెడ్రూమ్, మాస్టర్ రెస్ట్ రూమ్. సో ఇవన్నీ ఉన్నాయి. సో 2 కార్ పార్కింగ్ ఇచ్చారండి పర్ ఫ్లాట్. సో ఎవరైతే రెసిడెన్షియల్ ఏరియా లేకపోతే ఆఫీస్కి ప్లాన్ చేస్తున్నారో, వెరీ ప్రైమ్ లొకేషన్. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2 పక్కనే ఉంటుంది ఇది పద్మజ రెసిడెన్సీ. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో ఓన్లీ ఇంట్రెస్టెడ్ జెన్యూన్ కస్టమర్స్ మీరు కాల్ చేసే ముందు డిస్క్రిప్షన్ చూడండి, ప్రైస్ ఓకే అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.